ప్రేక్షకులకు నమస్కారం. కుండలినిని తెరవడానికి తాళపు చెవి, కీ టు ది లాక్. లాక్ అంటే తాళం, బీగం. ఆ బీగం యొక్క తాళం చెవి. కుండలిని గురించి మనకు తెలుసు. కుండలిని పైన అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. మీరు కుండలిని సాధన చేస్తూ ఉన్నారు, గ్రంథాలు చదివింటారు, మీకు అనుభవం కూడా ఉంటుంది. ఇందులో ప్రత్యేక విషయం ఏంటంటే కుండలిని తెరవడానికి ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవిని గురించే ఇప్పుడు మనము తెలుసుకోవడం. కుండలిని అంటే ఏమిటి, ఈ తాళం చెవి ఏంటి, ఈ రెండింటికి ఉండే సంబంధం ఏంటి? ఎక్కడైనా మనం ఇంతగా ఈ విషయం గురించి తెలుసుకున్నామా? మనం నేరుగా కుండలిని యోగమని, కుండలిని జాగృతం చేయాలి అని, కుండలిని చాలనం చేయాలి అని, కుండలిని మూలాధార చక్రం నుంచి ఊర్ధముఖముగా ప్రయాణింపజేసి సహస్రాలంలో ఐక్యం కలయిక చేయాలని, ఇలా అనేక విషయాలపైన మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వాటిపైనే మనం సాధన చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ప్రత్యేక విషయం అన్నది, తాళము, కీ అన్నది ప్రత్యేకమైనటువంటి అంశాలు కుండలిని యోగ సాధనలు. దాని యొక్క రహస్యం ఏది తెలుసుకోక ముందుగానే మనం ఏది తెరవడం ఉండదు, సాధన చేయడం ఉండదు. జ్ఞానం ప్రధాన అంశం. కుండలిని యోగ సాధనలో జ్ఞానం ప్రధాన అంశం. కుండలిని విజ్డమ్ ఇస్తుంది. విజ్డమ్, జ్ఞానం, ప్రజ్ఞ ఇస్తుంది. ఆ ప్రజ్ఞ ద్వారా దైవరహస్యాలు, సృష్టి రహస్యాలు, ఆత్మరహస్యాలు, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కార అనుభవము పొందాలి. కాబట్టి మనం నేనే కుండలిని సాధన చేసి కుండలిని చాలనం చేయడం అంటూ జరగదు. జ్ఞానం ముందు సంపాదించాలి. ఆ జ్ఞానం మనకు కుండలిని నుంచే వస్తుంది. కుండలిని రివీల్స్ ది విజ్డమ్ త్రూ విచ్ యూ మస్ట్ రియలైజ్ ది గాడ్ విత్ ఇన్ ది బాడీ. మూల సిద్ధాంతం ఏమిటంటే కుండలిని సాధనకి పరమాత్మ మన శరీరంలోనే ఉన్నాడు. ఆ పరమాత్ముని తెలుసుకోవాలంటే విజ్డమ్, జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. జ్ఞానమే ప్రధానం. అదే ఆత్మజ్ఞానము, జ్ఞానాగ్ని, ఆత్మగ్ని అంటాం. నిన్ను నీవు తెలుసుకోంటే ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే, ఆ ఆత్మను తెలుసుకోవడమే. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటే దృశ్య రూపంలో ఆత్మను దర్శించడం కాదు, జ్ఞానం ద్వారా తెలుసుకోవడం అని అర్థం. అందుకే కుండలిని మనం సరస్వతి చాలనం అంటాం. కుండలిని చాలనము, కుండలిని జాగృతి లేదు, సరస్వతి చాలనము ఉంది. ఎందుకు? జ్ఞానానికి అధిదేవత సరస్వతి, కుండలిని సరస్వతి. కాబట్టి ఆ సరస్వతిని మనం చాలనం చేయాలి. సరస్వతి యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనము ముందుకెళ్ళాలి. అది ఇందులోని ప్రధాన అంశం. కీ ఏది? మన విఘ్నం కలగకుండా శుభకార్యాలు చేసేటప్పుడు మొదలు మనం నేరుగా పని చెయ్యం, విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం, తర్వాత ముందుకెళ్తాం. అంటే కీ అంతా అక్కడ ఉందన్నమాట. భగవంతుని యొక్క సంకల్పం మనకు కావాలంటే ముందు కీ పట్టుకోవాలి. అదే మన జ్ఞానం రావాలంటే మనం సరస్వతిని పూజ చేస్తాం. ఎందుకు? జ్ఞానానికి అధిపతి. కాబట్టి సరస్వతిని పూజించాలి. సరస్వతి యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి. కాబట్టి సరస్వతియే మనకు కీ, తాళం చెవి. జ్ఞానం రావాలంటే సరస్వతిని పట్టుకోవాలి. ఈ ప్రకారంగా తత్వాన్ని మనము కుండలిని కూడాను మనము ఆ యొక్క కీతో ఓపెన్ చేయాలి. చూడండి, కుండలినితో సంబంధం గలవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కుండలిని సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉన్నారు, గ్రంథాలు రాసేవాళ్ళు ఉన్నారు, సాధన చేసేవాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు, కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు, పరిశోధన చేసేవారు ఉన్నారు, ఫలితాలు పొందినవారు ఉన్నారు, మార్గమధ్యంలో ఫలితాలు పొందలేక విఫలమైన వారు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఈ కుండలిని యొక్క సబ్జెక్టుతో సంబంధం కలిగి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుండలిని అంటే ఏమిటి, ఇది ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, దీని యొక్క కర్తవ్యాలు ఏంటి, శరీరంలో దీన్ని ఎందుకు ఉంచబడింది, అసలు కుండలిని అనేది ఉందా, ఒట్టి మాయన, ఒట్టి అబద్ధమా అన్నటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. దీని యొక్క క్రియా విధానం ఏంటి, దైవ బాధ్యతలు ఏంటి, దైవ కర్తవ్యాలు ఏంటి, అది ఏం మన శరీరంలో చేస్తుంది, దానికి మనకు సంబంధం ఏంటి,
దాంతో మనం ఏం చేయాలి, ఏం సాధించాలి? ఈ శరీరంలో అనేకమైనటువంటి దివ్యశక్తులు, దైవశక్తులు, సూక్ష్మశక్తులు ఉన్నాయి. అందులో కుండలిని ఒకటి. కుండలిని ఉంది, ఆత్మ ఉంది, జీవాత్మ ఉంది, చక్రాలు ఉన్నాయి, సహస్రార చక్రం ఉంది, శ్రీ గురుమూర్తి స్థానం ఇదే, బ్రహ్మస్థానం ఇదే, బ్రహ్మరంధ్రం ఉంది. అనేకమైనటువంటి సూక్ష్మ శక్తులు శరీరంలో ఉన్నాయి. ఉన్నప్పుడు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మనకు పరమాత్మకు అనుగ్రహమే కావాలనుకున్నట్లయితే కుండలితో అవసరం లేదు. ఆత్మజ్ఞానము, ఆత్మ సాధన చాలు. మరి కుండలి సాధన ఎందుకు, ఆత్మ సాధన ఎందుకు? ఈ రెండు వేరువేరా అన్నట్టు మర్మాలన్నీ తెలుసుకోవడమే కుండలిని యొక్క సాధనా రహస్యం. కాబట్టి శరీర వ్యవస్థ, దైవ వ్యవస్థ, సృష్టి రహస్యాలు ఏమున్నాయో మొదలు అన్నిటినీ కలిపి మనం ఇంటిగ్రేటెడ్గా అర్థం చేసుకోవాలి. నేను కుండలి యోగం చేస్తున్నాను కాబట్టి కుండలి గురించే తెలుసుకుంటాను. నేను ఆత్మయోగం చేస్తున్నాను కాబట్టి ఆత్మ గురించే నాకు తెలుసు. నేను ప్రాణాయామం చేస్తున్నట్టే ప్రాణాయామే నాకు తెలుసు అనడానికి వీలు లేదు. మొత్తం శరీర వ్యవస్థ, సృష్టి వ్యవస్థ, సృష్టి శాస్త్రం, పరమాత్మ యొక్క సృష్టి రహస్యాలు మనం అర్థం చేసుకోవాలి సమగ్రంగా. అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, శరీరాన్ని మొత్తం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము జ్ఞానము, ధ్యానము, యోగము వీటిలో ముందుకు పోగలం. ఒకటొకటి సపరేట్గా మనం ఏది అర్థం చేసుకోకూడదు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మనము యోగాసనాలు వేస్తుంటాం. యోగాసనాలు శరీరానికి సంబంధించినవి, భౌతికానికి సంబంధించినవి, దానికి దైవత్వానికి సంబంధం లేదు. ప్రాణాయామం చేస్తుంటాం. ఏమిటి మన ప్రాణాయామం సంబంధం ఏంటి? మనకు కావాల్సిన దైవ సాధన. ప్రాణాయామం దేని కొరకు చేస్తున్నాం మనము? యోగం దేనికి? దైవ సాధన, దైవాన్ని పొందడానికి, తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనకేం పని? దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అది శరీర ధర్మం. అది శ్వాస పీల్చడం అనేది శరీర ధర్మం. తన పని అది చేసుకుంటూ ఉంటుంది. కళ్ళు చూస్తూ ఉంటాయి, తన పని అది చేసుకుంటుంది. అదే మన చెవులు వింటూ ఉంటాయి, దాని పని తను చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో అనేకమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు, ప్రతి ఒక్క ఇంద్రియము తమ తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటాయి. అందుకే మొత్తం కలిసి శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్గా మనం శరీరాన్ని అర్థం చేసుకోవాలి. బాడీ, మైండ్, స్పిరిట్, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఎన్విరాన్మెంటల్గా మనం బాడీ తత్వాన్ని, శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు తమ తమ వృత్తులను చేసుకుంటే వాటితో మనకు పని ఏముంది చెప్పండి? కళ్ళ పని కళ్ళది, చెవుల పని చెవులది, పొట్ట పని పొట్టది, చేతుల పని చేతుది, స్పర్శ పని స్పర్శది, ముక్కు పని ముక్కుది, నాలుగు పని నాలుకది. ఇవన్నీ పని చేస్తేనే శరీరం. కాబట్టి ధ్యానానికి, యోగానికి వీటితో సంబంధం లేదు. ఇంద్రియాలు తమ తమ వృత్తులను అవి చేసుకుంటూ ఉంటుంది. ధ్యానం చేయి, యోగం చేయి, పూజ చేయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయి, దైవ సాధన చేయి, గ్రంథాలను పఠించు, గురు శుశ్రూష చేయి, సత్సంగంలో ఉండు. ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి, తమ పని దాన్ని చేస్తూ ఉంటాయి. ధ్యానం చేసేవానికి పని చేస్తుంటాయి, ఇవి యోగం చేసేవానికి చేస్తుంటాయి, మూర్ఖుడికి చేస్తుంటాయి, అజ్ఞానికి చేస్తుంటాయి, కర్మజీవునికి పని చేస్తూ ఉంటాయి, దైవోపాసనలు ఏవి చేయని వానికి కూడా పనిచేస్తూ ఉంటాయి. మనం ఎందుకు ప్రత్యేకంగా దీనిపైన ఆకర్షించాలి? దీనిపైనే యోగం చేయాలి, దీనిపైనే త్యాగం చేయాలని? అవన్నీ ఇంద్రియాలు తమ తమ వృత్తులను చేసుకుంటూ ఉంటుంది. శ్వాస పని శ్వాస పీల్చుకుంటూ ఉంటుంది. దాంతో మనకేం పని? యోగం చేయకముందు నువ్వు శ్వాస పీల్చడం లేదా? చూడండి, ధ్యానాలు, యోగాలు, ఆధ్యాత్మిక వ్యవస్థ విపరీతంగా విస్తారంగా మధ్యకాలంలో పెరిగింది. లక్షల కోట్ల సంవత్సరాల నుంచి, సృష్టి ప్రారంభం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి. ధ్యానం చేసేవానికి జరుగుతున్నాయి, ధ్యానం చేయని వానికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూ ఉంటాయి. జంతువులు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతూ ఉన్నాయి. అటువంటప్పుడు కుక్కకు, నక్కకు కూడా మోక్షం రావాల్సిందేనా? వీటి కొరకు కాదు ధ్యానము, యోగం ఉండేది. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క యోగం లేదు. చేతులకు యోగము, మోకాళ్ళకు ఒక యోగము, గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక యోగము, కంటికి ఒక యోగము, చెవులకు యోగము, పొట్టకు ఒక యోగము లేదు. యోగమంతా ఒకటే. దైవాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక యుక్తి ఉపాయమే యోగము. అది ఏ సాధన కావచ్చు. అయితే తత్వాన్ని చేరడానికి ఉపయోగపడాలి, పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. దాని మూలమే జ్ఞానం. అంటే దేవుడెవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఎలా సంపాదించాలి అన్నది ప్రధాన సూత్రాలు.
an integrated approach of the body, mind and spirit, physical, mental, emotional, spiritual development కావాలి. అన్ని ఇంటిగ్రేట్ కావాలి. శరీరం వీటి యొక్క సమాహారమే శరీరం యొక్క తత్వం. ఒక కుండల్ని, ఒక ఆత్మ, ఒక శ్వాస, ఒక శరీర అంగాలను వంచడము, ఇంకొకటి కళ్ళతో చేయడం, ఇంకొకటి అవయవంతో పనిచేయడము, ఇవన్నీ శరీర అవయవాలు, కర్తవ్యాలు, వాటితో మనకు సంబంధం లేదు. ధ్యానం ఎందుకు, యోగం ఎందుకు? పరమాత్మను పొందనేకి, జీవిత పరమార్థాన్ని సాధించడానికి. ధ్యానం చేసినా చేయకపోయినా శ్వాస పనిచేస్తూ ఉంటుంది. యోగం చేసినా చేయకపోయినా పుట్టి నుంచి చట్టినంత వరకు శ్వాస పనిచేస్తూ ఉంటుంది. మోకాలు, చేతులు, కాళ్ళు వంగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు సృష్టించారంటే యోగ శాస్త్రాలు, ఇవన్నీ శరీరాన్ని గురించి శాస్త్రాలను తయారు చేశారు పూర్వీకులు. ఈ మాదిరి ఇంటిగ్రేట్గా మనం అప్రోచ్ చేయవచ్చు శరీరాన్ని. కుండలిని యోగం అంటేనే మనం అర్థం చేసుకోవాలి. కుండలిని యోగం అన్నది కూడా లేదు. యోగ కుండలిని ఉంది కానీ కుండలిని యోగం లేదు. కుండలిని యోగం పూర్తి పేరు ఏమిటంటే ప్రవేశ, వ్యాపక, కిరణ, ఆరోగ్య, భృక్త, రహిత, తారక, అతీత, రాజయోగము. కుండలిని యొక్క పూర్తి పేరు ఇది. ప్రతి వర్డును మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే, గతంలో ఎప్పుడో మీకు వీడియోలో దీనిలో చెప్పాను, మళ్ళీ ఒక వీడియో చూడండి. ఇన్ని తత్వాలతో కూడిందే ఈ యొక్క కుండలిని అన్నటువంటి పేరు. కాబట్టి ఇన్ని తత్వాలతో కూడినటువంటి వ్యవహారమే కుండలిని యోగం. కాబట్టి ప్రవేశం అంటే తెలుసుకోవాలి. సృష్టిలో పరమంతుడు ఎలా ప్రవేశించాడు, ఎలా వ్యాపించాడు. కిరణం అంటే ఏమిటి, ఆరోగ్యం అంటే ఏమిటి, ఈ రహస్యాలన్నీ కుండలిని ధాతుకలలోనే ఉంటాయి. భృక్తం అంటే ఏంటి, రహితం అంటే ఏమిటి, తారక అంటే ఏంటి, అతీతము అంటే ఏమిటి, ఇన్ని లక్షణాలతో కూడిందే మనకు కుండలిని యోగ సాధన. ఈ మొత్తం 10 గుణాలు, లక్షణాలు గల ఈ కుండలిని యోగంలో ఇప్పుడు మన సందర్భంగా, మన టాపిక్ సందర్భంగా 2 ప్రధాన అంశాలు. ఒకటి భృక్తము, 2 రహితం. భృక్త, రహిత, తారక, అతీత, రాజయోగం. భృక్తం అంటే రహస్యం, రహస్యంగా ఉన్నటువంటి వస్తువు. ఈ సృష్టిలోనే అత్యంత రహస్యమైనటువంటి విషయం, రహస్యాలలోనే రహస్యమైనటువంటి వస్తువు ఏది అంటే కుండలిని. చాలామంది కుండలిని గురించి తెలియదు. కుండలిని పుస్తకాలు చదివిన వాళ్ళు కానీ, సాధకులు కానీ, ఈ వ్యవస్థ పక్కన పెట్టండి. జనరల్ మెజారిటీ మానవులకి ఆ కుండలిని వ్యవస్థనే తెలియదు. దైవత్వము తెలియదు, ఆత్మతత్వం చాలామందికి తెలియదు. మనం రూపాలకు, ఆకృతులకు, మందిరాలకు, విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి అత్యంత రహస్యమైనటువంటి వస్తువు ఈ సృష్టిలో ఏది అంటే భృక్తం. అది రహస్యంగా ఉంది. ఆ రహస్య వస్తువే కుండలిని. రెండవ స్టెప్ ఏంటంటే కుండలిలో రహితం. రహితం చేయడం అంటే ఏదంటే ఏది రహస్యంగా ఉందో ఆ రహస్య వస్తువును బహిర్గతం చేయడమే, అది రహితం. భృక్తము, రహితము, ఈ 2 ప్రధాన అంశాలు కుండలిని యోగంలో. అంటే రహస్యంగా, నిగూఢంగా, ఎవరికీ తెలియని ఒక వస్తువు, పదార్థం మన శరీరంలో ఉంది, దాగి ఉంది. దాన్ని బహిర్గతం చేయడమే అంటే తెలుసుకోవడమే అని అర్థం. బహిర్గతం చేసి అందరికీ చెప్పేటి విషయం కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరు వాళ్ళు అనుభూతి పొందాలి. ఇది జ్ఞాన సంబంధమైంది. కాబట్టి భృక్తము, రహితం. భృక్తం అంటే లాక్, తాళం. రహస్యంగా ఉందంటే ఏంటి, ఒక రహస్యంగా పెట్టాము, దాన్ని తాళం వేసి పెట్టాము. డిప్ప, బీగం అన్నమాట. రహితం చాలు. రహితం చేయడం అంటే బట్టబయలు చేయడం, ఓపెన్ చేయడం అని. అంటే తాళం చెవితో దాన్ని ఓపెన్ చేయడము అని. అది భృక్తము, రహితం అని మీనింగ్. రహస్యంగా ఉండేటువంటి కుండలిని యొక్క వస్తు పదార్థాన్ని యొక్క విషయం మనం తెలుసుకోవడము అని. ఇంతవరకు మనకు తెలియదు అది రహస్యంగా ఎక్కడో కుండలిని క్షేత్రంలో ఉంది. దాన్ని బహిర్గతం చేయడం, మనం తెలుసుకోవడం అని. ఎక్కడ ఉంది అంటే ఇది కుండలిని అనేటువంటి ఒక శక్తి కుండలిని క్షేత్రంలో ఉంటుంది. మూలాధార కేంద్రం దగ్గర, సుషుమ్న నాడి ముఖద్వారం దగ్గర ఉంటుంది. ఈ రహస్యాన్ని ఛేదించడమే తాళం లేదా చెవిని ఉపయోగించి తాళాన్ని తెరవడం అంటాం అన్నమాట. అది ఒక వృత్తాకారంలో ఉంటుంది. ఓ బాల్, టెన్నిస్ బాల్ ఎలా ఉంటుందో అట్లా గుండ్రంగా ఉంటుందన్నమాట కుండలిని క్షేత్రం. ఆ క్షేత్రంలో అది ఉంటుంది. ఒక రూమ్, ఒక గదిలో ఉంటుందన్నమాట కుండలిని క్షేత్రం. ఆ క్షేత్రం దుమ్ము ధూళి పట్టిపోయింది. డోర్లన్నీ జామ్ అయిపోయినాయి, కిటికీలన్నీ జామ్ అయిపోయినాయి. అంత దుమ్ము ధూళి, ఇల్లంతా, క్షేత్రం అంతా. ఎందుకు? దాని లోపలికి పోయిన వారు ఎవరూ లేరు, దాన్ని దర్శించిన వాళ్ళు లేరు, దాని రహస్యం 10 మందికి చెప్పిన వాళ్ళు లేరు.
ఆ జ్ఞాన సంపాదన ఎవరు చేయలేదు సృష్టిలో ఇంతవరకు ఈ రోజు కూడా అన్నది రహస్యంగానే ఉంది. అదే సృష్టి రహస్యము, బృక్తము, రహితం. ఈ కుండలిని క్షేత్రము వృత్తాకారంలో ఉంటుంది, ఒక బాల్ మాదిరి, బంతి మాదిరి ఉంటుంది. ఇదంతా లోపల మాయా ఆవరణంతో నిండి ఉంటుంది. గాలి కూడా ఉండదు లోపల. దాంట్లో ఉండే శక్తి కానీ ఇతర క్షేత్రాలు కానీ బయట పోవడానికి ఎలాంటి లీకింగ్, రంధ్రం కూడా ఉండదు. అంత భద్రంగా ఏర్పాటు చేయబడింది అన్నమాట. వజ్రాలతో నిర్మించేటువంటి ఒక పెట్టె అన్నమాట. దానికి తాళం వేయబడింది, ఆ తాళానికి సీల్ కూడా వేయబడింది. అంత భద్రంగా దాచిపెట్టబడింది ఆ యొక్క కుండలిని. దాన్ని మనం తాళం చేయి పెట్టి తీయాలి, ఓపెన్ చేయాలి. ఇకపోతే ఈ వృత్తాకారంలో ఉండేటువంటి కుండలిని అంటే తాళం వేసి ఉంది అనమాట, బీగం ఉంది. ఈ బీగము తాళం అంటే ఏంటి చూడండి. కుండలిని, బీగము, తాళము, ఈ మూడు మాయా వస్తువులే, మాయా పదార్థాలే. కుండలిని తిరుగుటకు తాళం చెవి అంటే ఇక్కడ ఏమంటే ఈ మాయను తొలగించడమే. కీతో లాక్ మనం అన్లాక్ చేస్తున్నామంటే ఏంటి, అది ఓపెన్ చేస్తున్నాం, బహిర్గతం చేస్తున్నాం. అదేమాది ఇక్కడ అన్లాక్ అంటే మాయను తొలగించడము అని. ఆ మాయను నశింప చేయడమే కుండలిని యోగ సాధన. ఆ మాయను తొలగించడమే తాళం చెవితో కుండలిని డోర్ను తెరవడము అని అర్థం. మాయ ఉందంటే లాక్ చేయబడి ఉంది అని అర్థం. ఇది కుండలిని యోగ పరిభాషలో ఇంగ్లీష్లో వాడేటువంటి పదజాలం అన్నమాట. లాక్ అండ్ అన్లాక్. కుండలిని ఈజ్ లాక్డ్, దాన్ని మనం అన్లాక్ చేయాలి. అంటే మాయతో కప్పబడి ఉంది, ఆ మాయను తొలగించాలి. ఆ మాయను తొలగించడమే కుండలిని అన్లాక్. కుండలిని మాయ, మాయలోనే కుండలిని ఉద్భవించింది. కుండలిని మనం ఆదిమాయ అంటాం, మూల ప్రకృతి అంటాం. ఈ ఆదిమాయ మూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చాయి? పరబ్రహ్మ నుంచి వచ్చాయి. అంటే పరబ్రహ్మ కూడా ఎక్కడున్నాడు? పరబ్రహ్మ అంటే ఎవరికీ తెలియదు ఇంతవరకు. మాయాగర్భితమై ఉన్నాడు, బీజాంకురంలోనే ఉన్నాడు పరమాత్ముడు కూడా. ఆ బీజాంకరం మాయతో ఉంది కాబట్టి ఆ మాయ నుంచి వచ్చిందే ఆదిమాయ. ఆ ఆదిమాయనే మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతియే కుండలిని. కాబట్టి కుండలిని కూడా మాయతో కప్పబడి ఉంది. ఆ మాయను తొలగించాలి. ఆ మాయను తొలగించడమే కుండలిని యోగ సాధన యొక్క ప్రధాన ప్రక్రియ. అది లాక్ అండ్ అన్లాక్. కాబట్టి కుండలిని మాయనే, దాని బీగము మాయనే, దాని తాళం చెవి కూడా మాయే. అంతా మాయే, అంతా మాయలోనే నిమగ్నమై ఉందన్నమాట ఈ సృష్టి వ్యవస్థ అంతా. మనం కూడా మాయలోనే ఉన్నాం. మనం కూడా చుట్టూ పక్కల పైన అంతా మాయావరణంలోనే ఉన్నాం. ఈ సృష్టి అంతా మాయావరణమే. అందుకే మనకు గత జన్మలు తెలియవు, భవిష్యత్తు జన్మ మనకు తెలియదు, ఈ జన్మ యొక్క రహస్యాలు మనకు తెలియవు. ఎందుకు? మనం మాయలో ఉన్నాం. ఈ మాయను జయించిన వాడే మహేశ్వరుడు, పరమాత్ముడు. మనమంతా మాయకు ఆధీనమై ఉన్నాం. కాబట్టి మాయను తొలగిస్తే కానీ మనకి ఎటువంటి ఫలితాలు లభించవు. పూజ చేయండి, ధ్యానం చేయండి, యోగం చేయండి, ప్రధాన ఉద్దేశాలు ఏంటి? పరమాత్మనే, ఆత్మ యొక్క సాక్షాత్కారమే, పరమాత్మను దర్శించడమే, జీవిత పరమార్థం సాధించడమే. దానికి మూలము మాయను తొలగించడమే. ఈ మాయను తొలగించినంత వరకు మనకు సత్యం తెలియదు, మిథ్య, మాయలో ఉంటాం. మన యథార్థం తెలియాలి. యథార్థం తెలియాలంటే మొదలు యథార్థ జ్ఞానం సంపాదించి మిథ్యా జ్ఞానాన్ని తొలగించాలి. ఆ తొలగించడమే అన్లాక్, తాళం చేతితో ఆ యొక్క మాయను తొలగించడం అని, జ్ఞానంతో తొలగించడం అని. అక్కడ జ్ఞానం వచ్చేసి కీ, ఇక్కడ బీగానికి కీ, ఇనుప తాళం చేతి అన్నమాట. అది జ్ఞానం. అక్కడ కీ ఏదంటే జ్ఞానం, లాక్ ఏదంటే మాయ. కాబట్టి దాన్ని తొలగించడమే కుండలిని యొక్క యోగ సాధన. ఇకపోతే ఈ కీ కుండలిని మనం తెరవాలంటే ఈ కీ, తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? ఈ తాళం చెవి మన దగ్గరే ఉంది. అంటే కుండలిని తన కుండలిని క్షేత్రంలో ఉంటూ బయట తాళం వేసి మళ్ళీ ఆ తాళం చెవిని మన చేతికే ఇచ్చింది కుండలిని. చూడండి పరమాత్మ యొక్క చమత్కార క్రియలు, లీలామాత్యాలు ఎలా ఉంటాయి. కుండలిని శక్తి కుండలిని లోపల ఉంటూ ఒక బంతిలా తన చుట్టూ ఒక బంతిని తయారు చేసి, పొర మాయావరణం తయారు చేసి, తర్వాత ఆ కీని మనకే ఇచ్చేసింది. ఆ కీ ఏదంటే మాయనే. ఎందుకు? బయట మాయనే, లోపల మాగం, బీగము మాయనే, కుండలిని లోపల ఉండేది మాయనే, కుండలిని కూడా మాయనే. ఆది మాయ, ఆ ఆది మాయనే కుండలిని. ఆ ఆదిమాయ నుంచే సృష్టి అంతా జరిగింది. ఈవెన్ దేవత కూడా ఆదిమాయ నుంచి పుట్టిన వాళ్ళే. ఈవెన్ శివుడు కూడా ఉన్నాడు
ఆదిశక్తితో కూడి ఉన్నవాడే. ఆదిశక్తి అంటే పార్వతి కాదు, శక్తితో కూడి ఉన్నవాడు అని శివశక్తి అంటాం. అంటే ఆ యొక్క ఆదిమాయతో కూడి ఉన్నాడు, శక్తితో కూడి ఉన్నాడు, కుండలి శక్తితో కూడి ఉన్నాడు. శక్తి లేకపోతే శివుడు కూడా, శివుడి శరీరం కూడా శవమే. పరబ్రహ్మ అంటాం, పరబ్రహ్మలో ఏముంది? పరబ్రహ్మ రూపపు నామము లేదు. పరబ్రహ్మ కూడా శక్తితో కూడి ఉన్నాడు, ఆత్మశక్తితో కూడి ఉన్నాడు. ఆత్మశక్తియే కుండలి శక్తి. కాబట్టి అంత శక్తిమయమైన మాట. ఆ శక్తిని మనం కుండలి శక్తి అంటాం. ఇది ఈ చమత్కార క్రియ. కాబట్టి కుండలిని ఉంది, కుండలిని ఒక రూమ్లో బంతిలో ఉంది, అదే మాయ, దాని చుట్టూ తాళం ఉంది. ఆ తాళం చూడ మనకే ఇచ్చాడంటే అదే మాయనే. ఆ మాయలతోనే మనం ఆవరించున్నాం కాబట్టి తాళం చెవి కూడా మనలోనే ఉంది. దీని రహస్య విధానం చెప్తాను చూడండి. తల్లి శరీరం, శరీరంలో గర్భం, గర్భం లోపల శిశువు, శిశువు లోపల బీజం, బీజమే కుండలిని. ఆ బీజానికి, చెట్టుకు బీజానికి కదా వేర్లు వచ్చినట్లు ఆ కుండలిని బీజానికి నాడులు వస్తాయి. ఆది నాడులు అంటాం. మొట్టమొదటలో వచ్చేటువంటి నాడులు అన్నమాట. చెట్టు బీజానికి వేర్లు ఎలా వస్తాయో అదే మాది కుండలిని బీజానికి, శిశు శరీరం లోపల ఉండేటువంటి బీజానికి నాడులు పుడతాయి, నరాలు, ఇంద్రియాలు పుడతాయి. ఈ నాడులు ఇంద్రియాలు కలిసి భౌతిక శరీరంగా పరిణితి చెందుతుందన్నమాట. కుండలిని భౌతిక శరీరంగా పరిణితి చెందుతుందన్నమాట. పుష్పం నుంచి మనకు సుగంధం, వాసన వచ్చినట్లు ఆ మాదిరి కుండలి నుంచే మనము అవతరించామన్నమాట. కుండలి యొక్క అవర్తయే, కుండలి యొక్క రూపమే, అంశయే మానవం. అక్కడ ఉందన్నమాట కుండలిని. దాన్ని మనం అన్లాక్ చేయాలి, ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనలోనే ఉంటూ మనకు రహస్యంగా ఉంటూ మనం దాన్ని తెలుసుకోకుండా ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, మామిడి పండు ఉంది, విత్తనం నుంచి వచ్చింది. పండు లోపల గుజ్జు ఉంది, గుజ్జు లోపల విత్తనం ఉంది. చూడండి, అదే కుండలిని. బీజం కుండలినియే, బీజం నుంచి వచ్చిందే పండు, పండు లోపల మళ్ళీ విత్తనం ఉంది. అంటే అదే విత్తనం మళ్ళీ విత్తనం రూపంలో ఉంది. బీజం నుంచి వచ్చి మళ్ళీ బీజ రూపంలో మన శరీరంలో ఉంటుంది కుండలిని. ఏ విధంగా అయితే మామిడి పండు విత్తనం నుంచి పండు వచ్చి పండు లోపల విత్తనం ఉందో అట్లాగే కుండలిని కూడా మనం తయారు చేసి, శరీరం తయారు చేసి శరీరంలోనే ఉంటూ మనకు బయట కనిపించడం లేదు. ఈ లాక్ అనేది మాయను తొలగించడము అని. ఇంకా ఎవరి ఆధీనంలో ఉంది ఈ కుండలిని? కుండలిని ఈ సృష్టిలో ఎవరి ఆధీనంలో లేదు. పరాశక్తి ఆధీనంలోనే ఉంది. కుండలిని పరాశక్తి తన ఆధీనంలో, తనలోనే ఉంది. ఇంకా ఎవరి ఆధీనంలో కూడా లేదు. పరబ్రహ్మ ఆధీనంలోనే లేదు, త్రిమూర్తుల ఆధీనంలో కూడా లేదు. తనంతకు తానే బంధించుకుందన్నమాట. కుండలిని ఆదేశించేటువంటి శక్తి ఎవరికీ లేదు. సృష్టికంతా ఆదిమాయ, పరాశక్తి. చెప్పాను శివశక్తి, పరబ్రహ్మశక్తిని ఆదిశక్తి అంటాం. ఆది ప్లస్ శక్తి అని. అంటే పార్వతీ శివుడు అని కాదు. ఆది అంటే ఆది బ్రహ్మ ప్లస్ శక్తి. అంటే ఆది బ్రహ్మ కూడా శక్తితో కూడి ఉన్నాడు అని, అంటే కుండలి శక్తితో కూడి ఉన్నాడు అని. కాబట్టి అంతా శక్తిమయమే. అది ఆదిశక్తి, ఆదిమాయ అంటాం. కాబట్టి పరాశక్తి ఆధీనంలోనే ఉంది, ఎవరి ఆధీనంలో లేదు. సృష్టికి ధర్మం ఏమిటంటే ఈ కుండలి యొక్క రహస్యం ఎవరికి తెలియరాదు. ప్రకృతి యొక్క శక్తులు కట్టుబాట్లకు గురి కాకూడదు, ఎవరు ఆదేశించకూడదు. కుండలిని తన నియమ నిబంధనల్లోనే ఉండాలి. ఎవరికి ఈ రహస్యం తెలియకూడదు, తనను ఆదేశించకూడదు. ఎవరైనా సరే అటువంటి కారణ జన్ములు పరమాత్మక తత్వాలు ఉండినట్లయితే వాళ్ళు సృష్టి విధానంలోకి రావాల్సిందే. అంటే ప్రకృతిలోకి రావాల్సిందే. అంటే మానవ జన్మ తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాతనే కుండలిని ఆదేశించాలి. ఈ ప్రకారంగా కుండలిని అన్లాక్ చేయడానికి అనాదిగా అనేక మంది యోగులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ కుండలి ఏం చేసిందంటే తన యొక్క మాయాశక్తితో ఈ సాధకులను కూడా మాయలో పడేసి ఏదో కొన్ని భౌతికమైనటువంటి సిద్ధులు, శక్తులు, కోరికలను, అభిష్టాలను నెరవేర్చి పంపించేది. వాటితో సాధకులు గొప్పగా ఏదో సాధించాము అని అనుకునేవారు. కానీ కుండలి శక్తి బహిర్గతం కాలేదు. మానవ శరీర రూప నిర్మాణం ఇంకా పరిణామ వ్యవస్థలోనే ఉంది. అది బహిర్గతం కావడానికి వీలు లేదు. ఎవరో కొద్దిమంది కారణజన్ములు సృష్టి కార్యం నిర్వహించడానికి, సృష్టిలో జన్మించిన వాళ్ళకి మాత్రమే ఆ కుండలిని యొక్క సాధన వాళ్ళకు సంబంధించిన విషయం. అది సమస్త మానవులకు సంబంధించింది కాదు. ముఖ్యంగా సృష్టిని నిర్మించేవాళ్ళు, సృష్టిని పునర్నిర్మాణం చేసేవాళ్ళు,
సృష్టిలో లోపాలను సరిదిద్దేవాళ్ళు, లోక కళ్యాణ కార్యక్రమం చేసేవాళ్ళు, సృష్టి పరిపాలనలో భాగస్వామ్యం కావాలనుకున్న వాళ్ళు, సత్య సంకల్పం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రమే కుండలిని యొక్క రహస్యాలను ఛేదించగలరు, దానిలో నుండి విషయాలను తెలుసుకోగలరు. అటువంటి వాళ్ళే కుండలిని యొక్క తాళం చెవితో బహిర్గతం చేయగలరు, ఓపెన్ చేయగలరు, మాయను తొలగించగలరు, అన్లాక్ చేయగలరు అన్నమాట. అంతకుమించి ఎవరే కానీ సృష్టిలో ఉండేటువంటి రహస్యాన్ని ఛేదించడానికి వీలే. అదే సృష్టి రహస్యం అంటే అదే దైవరహస్యం, పరమాత్మ యొక్క సృష్టి నిర్మాణ ప్రక్రియ. మరి ఎవరు దీన్ని ఈ శక్తిని ఇంత రహస్యంగా దాచిపెట్టడం జరిగింది? సృష్టి నిర్మాణమే. ఈ సృష్టికి ఒక నియతి ఉంది, ఒక నిబంధన ఉంది, కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ సృష్టి నియతి ప్రకారమే ఈ పరబ్రహ్మ సృష్టి వ్యవస్థని, కుండలిని శక్తిని భద్రపరిచిందనమాట. ఎందుకు భద్రపరిచింది అంటే ఈ రహస్యం బయటకు అందరికీ తెలియరాదు, బహిర్గతం కాకూడదు. ఇది రహస్యమైనది, సృష్టి రహస్య విధానము. అది ఎవరో సాధకులు, సిద్ధులకు, సిద్ధాశ్రమంలో ఉండే వాళ్ళకి, కుండలి యోగ సాధకులకు, సప్తఋషులకి, సృష్టి నిర్మాణం చేసే వాళ్ళకి, మహా గొప్ప యోగులకు సంబంధించినటువంటి విషయం అది. కాబట్టి సృష్టి ప్రారంభ సమయంలోనే పరమాత్ముడే ఈ శరీర సృష్టి నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎందుకు రహస్యంగా ఉంచబడిందంటే మానవ సృష్టి నిర్మాణము, సృష్టి పరిణామ వ్యవస్థలో 4వ దశలో మానవ సృష్టి వచ్చింది. మానవ సృష్టి ఆది నుంచి లేదు, సృష్టి ప్రారంభం నుంచి లేదు. సృష్టి ప్రారంభమైన తర్వాత 4వ దశలో మానవ సృష్టి ప్రారంభమైంది. కాబట్టి కుండలిని అప్పటికే ఉంది సృష్టిలో. అందుకని ఈ సృష్టి రహస్యము మానవుని కూడా తెలియదు. ఎందుకంటే మానవునికి ముందు సృష్టి జంతు సృష్టి జరిగింది. ఈ జంతు సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. దాని ముందు వృక్షజాతి ఉంది, వృక్షాల వర్గం ఉంది, దానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. తర్వాత అణువు లేకపోతే భూమి అని చెప్పుకోవచ్చు. భూమి పుట్టక జరిగింది, అది కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది ఈ భూమి నిర్మాణం జరగడానికి. అంత ముందు ఉన్నదే కుండలిని శక్తి. అంత కింద, అంత అగాధంలో లోపల అనిమని ఉంది అన్నమాట కుండలిని శక్తి. కాబట్టి అంత రహస్యంగా ఉండేదాన్ని మనము అన్లాక్ చేయడము అంత సులభమైన పని కాదు. అందుకు దాన్ని రహస్యంగా ఉంచడం అయింది. అది మాయ అంటే యథార్థం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేము, లేనిది ఉన్నట్లుగా తెలుసుకుంటాము, ఉన్నది లేనట్లుగా తెలుసుకుంటాం. ఏది లేదో అదే మాయ, ఏది మాయనో అదే మనం పైన ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం భ్రాంతిలో ఉన్నాం. చాలా సిద్ధాంతాలు, గ్రంథాలు కూడా ఉన్నాయి. కుండలి లేదు, ఇది ఒకటి ఇల్యూజన్, మాయ, అజ్ఞానం అని ప్రూవ్ చేసేటువంటి గ్రంథాలు, ఒపీనియన్స్, శాస్త్రాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కాబట్టి మనం భ్రాంతిలో ఉన్నాం అన్నమాట. అంటే తాడును చూసి మనం పాము అనుకుంటుంటాం. అక్కడ 2 వస్తువులు ఉన్నాయి, పాము, తాడు. ఒకటి యథార్థ వస్తువు తాడు, రెండోది భ్రమాత్మక వస్తువు పాము. కాబట్టి మనం కూడా భ్రమలో ఉన్నాం. తాడును చూసి మనం పాము అనుకుంటున్నాం. కాబట్టి మనలో ఏదో ఉంది అంటే నీకు వేరు, మనకు వేరుగా ఒకటి ఉంది, దాన్ని మనం సాధించాలనుకుంటున్నాం. మనకు వేరుగా వేరే వస్తువు లేదు. కుండలినే మనమే కుండలి, మనం ఉండేదే కుండలిలో ఉన్నాం, మనం రావడమే కుండలి నుంచి వచ్చాం. కాబట్టి మనకు వేరుగా లేదు కుండలిని, మనమే కుండలి. ఇది ఇట్లుంటుంది, అట్లుంటుంది, దాని రూపం ఇది, పాము ఆకారంలో ఉంటుంది, ఇవన్నీ మన కల్పనలు. కుండలి పాము ఆకారంలో ఎప్పుడు ఉండదు, సూక్ష్మమైనటువంటి అణువు అన్నమాట కుండలిని. అది కాబట్టి దాని ఆకారం ఉండదు, ఆకృతి ఉండదు, ఒక శక్తి రూపం అన్నమాట. కాబట్టి ఆ మాయను తొలగించడమే మనకు ప్రధాన కర్తవ్యము. అదే అన్లాక్, అదే కీ. కాబట్టి మొట్టమొదటి లాక్ ఉంటే దాని కుండలి క్షేత్రాన్ని కప్పి ఉన్నటువంటి మాయను తొలగించాలి. అది మొదటి కీ, మొదటి తాళం చేయి. గతంలో ఒక వీడియో చేశాను, 3 పూతల కుండలిని అని. కుండలికి 3 పొరలు కప్పబడి ఉంటుంది, కోటింగ్స్ అని, పూతలు అని చెప్పాను. ఆ 3 ఒక్కోటి ఒక పొర కప్పబడి ఉంటుంది, మాయా పొర. దానికి 3 తాళం చెవులు వేరువేరుగా ఉంటాయి. ప్రతి పొరను ఒక కీతో తెలుసుకుంటూ పోవాలి. దానికి 3 తాళం చెవులు కావాలి. అంటే మొత్తం వాటికి 4 తాళం చెవులు అయ్యాయి. మొత్తము ఈ వ్యవస్థ అంతా సుషుమ్నా నాడి ద్వారా జరుగుతుంది. అంటే కుండలిని క్షేత్రం నుంచి కుండలిని సుషుమ్నా నాడి ముఖద్వారం దగ్గర ప్రవేశపెట్టాలి. అక్కడి నుంచి కుండలిని సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రయాణిస్తుంది. ఈ సుషుమ్నా నాడి మార్గంలో
చక్రాల మార్గంలో 49 ఆటంకాలు ఉన్నాయి మనకు. 49 ప్రతిబంధకాలు ఉన్నాయి. 49 మాయాపొరలు ఉన్నాయి. అంటే 49 కీస్ మనకు అవసరం. ఒక్కొక్క దశలో, ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క లాక్ తెరుచుకుంటూ పైకి పోవాలి. అంటే 12 ఆటంకాలు, బీగాలు మనకు మూలాధార చక్రంలో ఉంటాయి. 7 స్వాధిష్టాన చక్రంలో ఉంటాయి. మరొక 12 మణిపూర చక్రంలో తాళం చెవులు ఉంటాయి, మాయ కప్పబడి ఉంటుంది. మరి ఒక 7 అనాథ చక్రంలో ఉంటాయి. విశుద్ధ చక్రంలో 7 ఆటంకాలు, ప్రతిబంధకాలు, మాయాపురలు ఉంటాయి, అంటే లాక్ చేయబడి ఉంటుంది. 3 వచ్చేసి ఆజ్ఞా చక్రం దగ్గర ఆటంకాలు ఉంటాయి, తాళం లేసి ఉంటాయి. 1 సహస్రార చక్రంలో ఉంటాయి. మొత్తం 49 ఆటంకాలు ఉంటాయి. 49 తాళం చెవులు, తాళాలు ఉంటాయి. వీటన్నీ ఒకటోటి మనం తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాకుండా మనకు గ్రంథులు ఉంటాయి శరీరంలో. 3 గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని. ఆ గ్రంథులు కూడా ఒక ముడి లాంటిది అనమాట, గట్టి పదార్థం. ఒక తాడు మనం ముడేస్తే అక్కడ గట్టిగా ఏర్పడుతుంది. దానిలోంచి మనం ఏది చొచ్చుకొని లోపలికి పోలేదు. కాబట్టి దాన్ని కూడా మనం తాళం చేసి తెరవాలి, ముడిని తెరవాలి. ముడి కప్పున్న ముడిని తెరవాలి. దాన్ని కూడా తాళం చేయగలరు. అది కూడా అన్లాకే. ముడిని ఓపెన్ చేయాలి, అన్లాక్ చేయాలి, ముడిని విడదీయాలి, ముడిని విప్పాలి. అట్లాంటి మనకు 3 గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు కూడా దాటంది మనం సంవత్సరానికి చేరలేం. ఇవి కూడా మనకు ఆటంకాలే, ఇవి కూడా ప్రతిబింబకాలే, ఇవి కూడా మనకు బీగాలే. వాటిని కూడా మనం అన్లాక్ చేయాలి. అదే మరి మనకు 3 నాడులు ఉంటాయి. బ్రహ్మనాడి, వజ్రనాడి, చిత్రనాడి అని. ఈ బ్రహ్మనాడి సుషుమ్న నాడిలో ఉంటుంది, చిత్రనాడి బ్రహ్మనాడిలో ఉంటుంది, రుద్రనాడి చిత్రనాడిలో ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క నాడిలో కలిసి లోపల ఉంటాయి. వీటన్నిటిని ఓపెన్ చేయాలి, వీటన్నిటిని అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసుకుంటూ పోతూనే మనం పైకి ఊర్ధముఖంగా పోగలము. కుండలిని శక్తిని సహస్రారంలో ఐక్యం చేయగలం. ఇదే కుండలిని యొక్క రహస్య విద్య. కాబట్టి కుండలిని తెరవాలి. కుండలిని తెరుస్తూ తాళం చెవి అంటే అర్థం ఏమిటంటే ఉన్న మాయా పొరలను తొలగించాలి. ప్రయాణ మార్గంలో, కుండలిని ప్రయాణ మార్గంలో ఉండేటువంటి మాయా పొరలను తొలగించాలి. తాళాలను, ఆటంకాలను అన్లాక్ చేయాలి. అడ్డం క్లీన్ చేసుకుంటూ పోవాలి. ముందు శరీరాన్ని తయారు చేయాలి. ముందు అన్లాక్ అయితేనే మనం ఇంట్లోకి పోయి. ఇప్పుడు బీరో ఉంది, బీరోకి 3 తాళాలు ఉంటాయి. బయట తాళం, లోపల తాళం, మళ్ళీ సీక్రెట్ లాకర్ ఒకటి ఉంటుంది. ముందు బయట తాళం తెరవాలి, మళ్ళీ లోపల తాళం తెరవాలి, మళ్ళీ 3వ సీక్రెట్ లాక్, అక్కడ మన బంగారు క్యాష్ ఉంటుంది. అట్లనే కుండలి కూడా. కాబట్టి మనం ఇంట్లోకి రావాలంటే గేట్ తాళం తెరవాలి, గ్రిల్ తాళం తెరవాలి, మెయిన్ డోర్ తెరవాలి, తర్వాతనే ఇంట్లోకి పోతాం. ఇది కూడా కుండలి వ్యవస్థ కూడా అంతే. కాబట్టి అన్లాక్ అంటే తాళం చెవితో ఓపెన్ చేయడము, బహిర్గతం చేయడం అని. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మాయను తొలగించడం అని. మాయను తొలగించడము, రిమూవ్ చేయడం అంటే ఏమంటే అన్లాక్ చేయడము అని. మాయ ఉందంటే ఆటంకం ఉంది అని, తాళం వేసామంటే ఆటంకం ఉంది అని అర్థం. కాబట్టి ఆ మాయను తొలగించడమే కుండలిని అన్లాక్ చేయడము, కుండలిని తాళం చెవితో ఓపెన్ చేయడము అని అర్థం. కాబట్టి ఆ కుండలిని కీ తత్వాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోండి కుండలిని యోగ సాధకులు. ఇదంతా రహస్య విద్య. ఈ మా చేసుకుంటూ ముందుకు పోతే ఈజీగా మనము ఆ కుండలిని యొక్క శక్తిని సుషుమ్న నాడి ద్వారా ఊర్ధముఖంగా ప్రయాణింపజేసి మనం సహస్రారంలో ఐక్యం చేయొచ్చు. ఇది ఈ సహస్రారము ఇక్కడ ఉండే శ్రీ గురుమూర్తి స్థానము అంటుంది. పరబ్రహ్మస్థానం, శ్రీ గురుమూర్తి స్థానం. ఈ స్థానం చేరాలంటే మనము ఇన్ని లాకులు, డోర్లన్నీ తెలుసుకొని పోవాలి. ఒక రాజమందిరంలో పోయినట్లు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటూ పోవాలి. మార్గమధ్యంలో అనేకమైనటువంటి లాక్స్, మాయా పొరలు, క్షేత్రాలు, ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ తొలగించడమే, అన్లాక్ చేయడమే కుండలిని యొక్క యోగ సాధన. ఈ ప్రకారం ఈ తత్వాన్ని అర్థం చేసుకోండి. మరి యొక్క వీడియో ద్వారా మరికొన్ని అప్డేట్ తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.